హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే నేను చాలా ఈజీగా పన్నీర్ రోల్ ఇంట్లోనే ఎలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. వితౌట్ ఫర్దర్ అడో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్. చాలా సింపుల్గా మనం చేసేద్దాం, ఓకేనా? ముందుగా అయితే మనం కాఫీ టీ తాగే గ్లాస్లో 1/2 కప్ అంత వరకు పెరుగుని యాడ్ చేసుకుంటూ బీట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు థిక్ కర్డ్ యూస్ చేస్తారనుకోండి, లైక్ యోగర్ట్, అలాంటప్పుడు బీట్ చేసే అవసరం లేదు. మనం హోమ్ మేడ్ పెరుగు కానీ లేకపోతే బయట ప్యాకెట్ నుంచి తెచ్చే పెరుగు కొద్దిగా థిక్నెస్ ఉండదు కాబట్టి నేను ఒకసారి బీట్ చేశాను అనమాట. నేను 250 గ్రామ్స్ పన్నీర్ అయితే యూస్ చేస్తున్నానండి. వీటిని చాలా సన్నంగా కట్ చేసుకొని ఇందులో మనం రుచికి తగినంతగా ఉప్పు, పసుపు, కారం పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, సో వీటన్నిటిని వేస్తూ ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నా. ఇక్కడ నేను చూపించిన పసుపు కానీ, కారం కానీ, గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, సో వీటన్నిటిని మొత్తం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇది ఎలా తయారు చేసేది ఇంట్లోనే చాలా ఈజీగా అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడైతే ఆ పెరుగులో మనం మిక్స్ చేసాం కదా పన్నీర్, సో వాటిని అట్లీస్ట్ 5 మినిట్స్ అంతవరకు రెస్ట్ చేయడానికి వదిలేద్దాము. మరో ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్ అంతవరకు ఆయిల్ అనేది వేసేసి అది కాస్త వేడయిన తర్వాత అందులో మనం ఒక 5 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసాం కదా, సో ఆ పన్నీర్ని యాడ్ చేసేద్దాము. అలాగే ఎక్స్ట్రాగా ఉంటుంది కదా పెరుగు అనేది కిందన, సో అది కూడా స్క్రేప్ చేసి వేసాను అనమాట. సో వీటన్నిటిని మనం హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు టాస్ చేసేస్తే సరిపోతుంది. నాకు కలర్ కోసం కావాలని చెప్పేసి నేను కాశ్మీరీ లాల్ మిర్చిని అయితే వాడుతున్నానండి. ఇలా కలర్ కొద్దిగా కనిపిస్తాయి కదా, తినడానికి మనకి టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఎస్, సో అందుకే ఇలాంటప్పుడు మనం కలర్ యాడ్ చేసి జస్ట్ 1 నిమిషం వరకు మీరు హై టాస్లో చేసేస్తే సరిపోతుంది. ఇలా పన్నీర్ అన్ని ఆయిల్లో మంచిగా సిజల్ అయినప్పటికీ మనం ఏం చేద్దామంటే కసూరి మేతి యాడ్ చేద్దాము. ఇలా కసూరి మేతి యాడ్ చేస్తే ఆ అరోమా అనేది అయితే చాలా బాగుంటుంది. ఇలాంటప్పుడు మనము ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టొమాటో ఇవి ఉడకడానికి అని చెప్పేసి లైట్గా ఉప్పు వేసేసి హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అంతవరకు మనం టాస్ చేసేస్తే సరిపోతుందండి. మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా ఇప్పుడైతే చాలా ఈజీగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. చపాతీ మీద మనము టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, అలాగే సెజ్వాన్ చట్నీ, సో ఇంత ఉంటే చాలండి. చాలా ఈజీగా మొత్తం మనం స్ప్రెడ్ చేసి దాని మీద మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పన్నీర్ స్టఫ్ ఉంది కదా, సో వాటిని ప్లేస్ చేసేద్దాము. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈజీగా మనం ఫోల్డ్ చేసేయచ్చు అనమాట. సో ఇంతేనండి. నేను చెప్తున్నా, మీరు బయట తీసుకుంటే కనుక 80 రూపీస్ అవుతుంది ఇలా ఒక్క పీస్ తినడానికి. దాంతోపాటు వాళ్ళు ప్లస్ మైదా ఇస్తారు, మయోనీస్ ఇస్తారు, అన్హెల్దీ ఇస్తారు. అలా అని నేను ఇక్కడ టమాటో కెచప్ కూడా బయటదే, కానీ ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది కదా అని చెప్పేసి నేను చెప్తున్నా అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇలా వ్రాప్ చేయడానికి ఏమీ లేదు అంటే నో వరీస్ అండి. జస్ట్ ఈ చపాతీ ఉంది కదా, మధ్యన ఒక కట్ ఇచ్చేయండి, సో దట్ 2 పీస్ అవుతుంది కదా, ఈజీగా మనం తినేయచ్చు అనమాట. పిల్లలకి మీరు స్కూల్ బాక్స్కి ఇలానే ఇవ్వచ్చు, ఇంకా బాగుంటుంది. ఇంకా మీరు హోమ్ మేడ్ టమాటో కెచప్ని కూడా చేసుకొని యాడ్ చేయొచ్చు. మీ దగ్గర సెజ్వాన్ చట్నీ లేదు, రెడ్ చట్నీ లేదంటే అవి 2 స్కిప్ చేసి ఓన్లీ టమాటో కెచప్ని మీరు ఇంట్లో తయారు చేసి యాడ్ చేసి సో ఈ పన్నీర్ స్టఫ్ మధ్యన పెట్టేశారనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఈజీగా ఇష్టపడి తింటారు. చూసారా ఎంత చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. నిజంగా ఒక్కొక్క బైట్ తింటుంటే అండి ఆ అరోమా అనేది తెలుస్తుంది. అండ్ దెన్ పన్నీర్ అలా తగిలినప్పటికీ అంటే మీ కడుపు అయితే ఫుల్ స్టఫ్ అయిపోతుంది అనమాట. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒక్క బైట్ తింటేనే చాలు మీరు ఫిదా అయిపోతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.